హాయ్ అండి. 'కూలీ' వచ్చేసి డే 2 కలెక్షన్ రిపోర్ట్ అండి. మంచి కలెక్షన్‌లే వచ్చినియి. సాలిడ్‌గానైతే సినిమా అయితే నిలబడుతుంది. యాక్చువల్‌గా అయితే చాలా సినిమాలు మనం రీసెంట్‌గా చూసాం. 'హరహర వీరమల్లు' కావచ్చు, లేకుంటే 'కింగ్డమ్' కావచ్చు. డే 1 కలెక్షన్ కన్నా డే 2 చూసుకుంటే 50% కింద కన్నా డ్రాప్ అయిపోయినాయి. అంటే డే 1 ఒక 30,00,00,000 వచ్చాయంటే డే 2 వచ్చేసరికి దాదాపు 9,00,00,000, 10,00,00,000 రావడం చూసాం మనమైతే. 2 సినిమాలు కూడా అలాంటిదే సిట్యుయేషన్ ఏర్పడింది. కానీ ఇక్కడ చూసుకుంటే 'కూలీ' వచ్చేసి అలాంటిదేం లేదు. సేమ్ టాక్ అయితే డివైడ్ టాక్ వచ్చింది. కొంతమందేమో కొంతమంది ఇంప్రెస్ అయ్యారు కొంచెం చూసి. యావరేజ్ అన్నారు. కొంతమంది అబోవ్ యావరేజ్ అన్నారు. కానీ హిట్ అనేదైతే ఎవరు అనలేదు సినిమా అయితే. చూసినప్పుడు మనం గూడా చెప్పాం సినిమా వచ్చేసి అంతేం బాగలేదని జెప్పాము. అంత 'లోకేష్ కనకరాజు' మార్క్ కావచ్చు, లేకుంటే అంతగా ఎక్సైట్‌మెంట్ అండ్ సీన్స్ కావచ్చు, లేకుంటే అంత ఎలివేషన్ షాట్స్ గూడా ఎక్కువ ఏమి 'రజనీకాంత్' గారికి పడలేదు అనిపిచ్చింది. కానీ కలెక్షన్‌లు చూసుకుంటే మటుకు ఖచ్చితంగా కాస్టింగ్ ఎక్కువుంది గాబట్టి ఖచ్చితంగా అయితే సినిమాని ఎంజాయ్ చేయడానికైతే వస్తున్నారు చాలామంది. అందుకనే డే 2 చూసుకుంటే మీకు కలెక్షన్‌లో ఎక్కడ డ్రాప్ కనిపించలేదండి. ఎక్కడ డ్రాప్ కనిపించలేదు. దాదాపు 55,00,00,000 అయితే మీకు కనిపించింది. నెట్ అండి ఇది. ష గ్రాస్ గూడా గాదు. రెండో రోజున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే హాలిడే ఉంది కాబట్టి కలెక్షన్‌లో ఎక్కువ డ్రాప్ అయితే కనబడలేదు మనకి. 55,00,00,000 వచ్చింది. డే 1 చూసుకుంటే 65,00,00,000 మొత్తంగా చూసుకుంటే 120,00,00,000 నెట్ అయితే కనబడిందండి. 120,00,00,000 నెట్టు 2 రోజుల్లో అంటే మామూలు విషయం గాదు. హ్మ్. హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయినట్టు ఒక రకంగా చెప్పాలంటే. సినిమా వచ్చేసి చాలా టార్గెట్ చాలా ఎక్కువుంది. దాదాపు వాళ్ళ టార్గెట్ వచ్చేసి 350-400,00,00,000 ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే సూపర్ స్టార్స్ ఉన్నారు. ఎక్కువ గ్రాండ్‌నెస్ ఎక్కువుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా ఖర్చయితే కనబడుతుంది. కానీ మీరు చూసుకుంటే సినిమా గూడా అదే రీతిలో కలెక్షన్ చేయాలంటే కనీసం 600,00,00,000 గ్రాస్ అయితే కనబడాల్సొస్తుంది. 600-700 మధ్యలో గ్రాస్ అయితే ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరి ఇప్పుడు చూసుకుంటే గ్రాస్ వచ్చేసి దాదాపు నియర్ బై 200,00,00,000 దాకా అయితే గ్రాస్ అయితే కనబడుతుంది. కాబట్టి ఓవరాల్‌గా సినిమా అయితే మంచి మూవ్‌మెంటే తీసుకుంది. ఇంకా శని, ఆదివారాలు హాలిడేసే ఉన్నాయి కాబట్టి కృష్ణాష్టమి ఉంది. తర్వాత చూసుకుంటే ఆదివారం హాలిడే కాబట్టి నాకు తెలిసి ఇంకా ఈ 2 రోజులు కూడా 50,00,00,000 తగ్గకుండా 100,00,00,000 వచ్చినియంటే ఆల్మోస్ట్ 220,00,00,000 దాకా అయితే మీకైతే సినిమా నెట్ అయితే కనబడుతుంది కాబట్టి అప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటే 300,00,00,000 పైనే వస్తుంది. ఇంగా తర్వాత మీతో ఇంగా సోమవారం, మంగళవారం వచ్చే ఇంగా కలెక్షన్ తోటైతే డిసైడ్ అవుతుంది కాబట్టి మంచి స్టార్టప్ అయితే కూలీకి వచ్చిందండి. చూద్దాం మరి. అదే ఇంకొంచెం టాక్ బాగుంటే ఇంకా కలెక్షన్‌లు ఇంకా పెరిగుండేయేమో అనిపించింది నాకైతే. చూద్దాం ప్రస్తుతానికైతే మంచి కలెక్షన్స్ అయితే సినిమా అయితే రన్ అవుతుంది. చూద్దాం. ఇంకా శని, ఆదివారాలు వచ్చే కలెక్షన్ కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వారు కలెక్షన్ కూడా ఒకసారి చూద్దాం మాట్లాడుకుందాం.